ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటి ఆదివార దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మేమందరము కూడా వింటూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అందరికీ అందించండి. విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారిగా ఉండకుండా విన్న మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ కుమారుని యొక్క శిలువ మరణ త్యాగమును మీ సంకల్పమును అనేక మందికి ప్రకటిస్తూ అనేక మందిని మంచి మార్గంలో నడిపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము వారసులం కావడానికి సహాయం చేయమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? అంత బాగున్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు బోధ ముఖ్యమా, బోధించే వ్యక్తి ముఖ్యమా? బోధ ముఖ్యమా, బోధించే వ్యక్తి ముఖ్యమా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవులలో అనేక మంది బోధించే బోధకులను ఇష్టపడుతున్నారు. బోధించే బోధకులను ఇష్టపడుతున్నారు. బోధన పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఏమండి? బోధన పక్కకు పెట్టేశారు. అతను చెప్పేది వాస్తవమా కాదా, అది రాంగా రైటా అనేది ఆలోచించకుండా అతను ఏం చెప్పినా రైటే చెబుతాడు, అతను ఏం చెప్పినా వాస్తవాన్ని చెబుతాడనే భ్రమలోకి వెళ్ళిపోయి చాలామంది బోధించే వ్యక్తిని ఇష్టపడుతున్నారు. బోధన ఏం చేశారు? గాలి వదిలేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రియమైన దేవుని పిల్లారా, బోధన బట్టి బోధకుడిని అనుసరించాలి మనం ఎప్పుడు కూడా. బాగా వినాలి పాయింట్. బోధన బట్టి బోధకుడిని అనుసరించాలి, బోధకుడిని బట్టి బోధన ఎప్పుడు అనుసరించకూడదు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందంటే బోధకుడిని బట్టి బోధన అనుసరిస్తున్నారు. ఏమండి? అర్థమవుతుందండి? బోధన బట్టి బోధకుడిని అనుసరించాలి మనం. అతను చెప్పే బోధ వాక్యానుసారంగా ఉంటే అప్పుడు అతన్ని అనుసరించాలి మనం. అతను చెప్పే బోధ వాక్యానుసారంగా లేకపోతే మనం అతన్ని అనుసరించకూడదు. ఈరోజు బైబిల్ని కానీ క్రీస్తుని కానీ ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, పెద్దగా పట్టించుకోరు. వీళ్ళు ఎవరినైతే అభిమానిస్తున్నారో, వీళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ సేవకుని ఎవరైనా ఏమన్నారు అన్నారనుకోండి, తెగ ఫీల్ అయిపోతారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలు అంటే వీళ్ళు వ్యక్తి పూజలో మునిగిపోయారనమాట. ఏమండి? వ్యక్తి పూజ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం వాక్యానికి ఎక్కువగా విలువ ఇవ్వాలి తప్ప, వాక్యానికి ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప, మనం బోధించే వ్యక్తికి ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. చెప్పే వ్యక్తి సత్యం చెబుతున్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి మనం అభిమానించవచ్చు, ఆ వ్యక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వచ్చు. చెప్పే వ్యక్తి అసత్యం చెబుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి మనం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. విచిత్రం ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మనుషులు ఎలా ఉన్నారు అని మనం ఆలోచిస్తే వ్యక్తులకు ఫాలోవర్స్గా మారిపోయారు. ఏమండి? వాక్యం చెప్పే బోధకులకు ఫాలోవర్స్గా మారిపోతున్నారు చాలామంది. ఇది ఎప్పటి నుంచి ఉందో తెలుసా అండి? ఈ రోగం, ఈ వ్యక్తులను ఫాలో అయ్యే రోగం ఎప్పటి నుంచి ఉందో చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
11వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. అంటే మొదటి శతాబ్దంలోనే ఎలాంటి బ్యాచ్లు తయారైనవి చూడండి, ఎలాంటి వర్గాలు తయారైనవి చూడండి. ఇప్పుడు ఏదో మనం కొంతమందిని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారనుకుంటున్నాం మనం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నారు. ఎలాంటి వాళ్ళట? నేను మీలో ఒకడు నేను పౌలు వాడను. నేను ఎవరు వాడిని? నేను పౌలుకి సంబంధించిన వాడిని. ఏమండి? ఇంకొకడు నేను అపోల్లోకి సంబంధించిన వాడిని. పౌలుకి నాకు సంబంధం లేదు, అపోల్లోకి నాకు సంబంధం అని ఇంకొకడు కేఫా వాడు. అంటే కేఫా అంటే పేతురు గారు. ఏమండి? నేను పేతురికి సంబంధించిన వాడిని. పౌలు గారికి కానీ అపోల్లో గారికి కానీ నాకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. నేను పేతురు బ్యాచ్, ఒకడు పౌలు బ్యాచ్, ఒకడు అపోల్లో బ్యాచ్, ఇంకొకడు పేతురు బ్యాచ్, ఇంకొకడు నేను క్రీస్తు వాడను. క్రీస్తుకి కొంతమంది ఫాలోవర్స్. చూసారా? అంటే ఈ బ్యాచీలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్ల. నేను ఒకడిని క్రీస్తు వాడను అని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసము పొందితిరా. ఏమంటే పౌలు గారు అంటున్నారు, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, పౌలేమి మీకోసం సిలువలో మరణించలేదు కదా, పౌలు నామాన్ని ఏమి మీరు బాప్తిసం పొందలేదు కదా. మీరు పౌలుని ఫాలో అవుతున్నారేంటి? కొంతమంది అపోల్లోని ఫాలో అవుతున్నారేంటి? కొంతమంది పేతురు గారిని ఫాలో అవుతున్నారేంటి అని పౌలు గారు మొదటి శతాబ్దంలోనే ఏం చేశారు? ప్రశ్నించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా ఇలాగే ఫాలో అవుతున్నారు చాలామంది. ఒక్కొక్క సేవకుని చూసుకోవటం, అతని మీద అభిమానం పెంచుకోవటం, అతను చెప్పేది తప్ప రైట్ అనేది ఆలోచించట్లేదు, అతను ఫాలో అవుతున్నారు. అతని వాక్యమే వింటారు, ఇంకెవరి వాక్యం వినరు. ఏమండి? మరికొంతమంది మరొక వ్యక్తిని ఎంచుకోవటం, ఇంకా అతని వాక్యమే వింటారు, ఇంకెవరు చెప్పినా వినరు. అంటే వ్యక్తి మీద ఏం పెంచుకుంటున్నారనమాట? అభిమానం పెంచుకుంటున్నారు. ఏమండి? వ్యక్తి మీద అభిమానం ఉండాలి, కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. అతను చెప్పే వాక్యం తప్పని తెలిసి కూడా అతను అభిమానించే వాళ్ళు ఉన్నారు ఈరోజు. అతను చెప్పేది అసత్యం అని తెలిసి కూడా అతన్ని అభిమానిస్తూ అతను ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. అందుకే ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 3వ వచనం నుంచి 3:3 నుంచి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. మీలో ఏమున్నాయి? అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. నేను ఒకడు పౌలు వాడను, నేను ఒకడు అపోల్లో వాడనని మీరు చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. మీరు దైవ సంబంధమైన మనుషులు కాదు. మీరెవరు? ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు కూడా ఇలాగే ఉన్నారు. ఏమండి? మేము ఫలానా ఆయన తాలూకా అంటున్నారు. నేను దేవుని తాలూకా అంటలేదు, నేను క్రీస్తు తాలూకా అంటలేదు. ఎవరు కూడా ఫలానా ఆయన అంటే ఎవరైనా వీళ్ళు ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడ్డారో ఆ వ్యక్తి తాలూకాగానే ఫీల్ అవుతారు తప్ప నేను క్రీస్తు తాలూకాగా ఫీల్ అయ్యేవారు చాలామంది లేరు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే కింద ఏమన్నాడు చూడండి, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా.
ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే కదా. ఎవరు వీళ్ళు? పరిచారకులు. పరిచారం చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళని. వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వీళ్ళని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. వారి ద్వారా మీరు ఏం చేశారు? విశ్వసించారు. వారు చెప్పినటువంటి వాక్యాన్ని విని మీరు విశ్వసించారు. నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఏమండి? నేను నాటి తిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే అని చెప్పి, కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే తప్ప నాటి వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడిలో ఏమీ లేదు, నీళ్లు పోసేవాళ్ళలోనూ ఏమీ లేదు. మరి ఎవరిలో ఉందంత శక్తి? ఎవరిలో ఉంది? వృద్ధి కలగజేసే దేవుళ్ళలోనే ఉంది. దేవుణ్ణి ఫాలో అవ్వాలి మనం అని చెప్తున్నాడు పౌలు గారు. ఏమండి? ఎవరిని ఫాలో అవ్వాలి మనం? దేవుణ్ణి ఫాలో అవ్వాలి, వ్యక్తుల్ని కాదు. కానీ ఈరోజు చాలామంది వ్యక్తుల్ని ఫాలో అవుతున్నారు. వ్యక్తుల్ని ఫాలో అవుతే వ్యక్తులు మనల్ని పరలోకానికి తీసుకెళ్తారండి? వ్యక్తులు మనకు వాళ్ళకే పరలోకం వెళ్తారో లేదో తెలియదు. ఏమండి? వాళ్ళని ఫాలో అవుతే మనం కూడా పరలోకానికి వెళ్తామో వెళ్ళమో మనకు కూడా తెలియదు ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, బోధించేవాడు కొంచెం అందంగా ఉన్నాడు అనుకోండి, వాడు అందాన్ని చూసి ఫాలో అవుతున్నారు. అందుకే అలాంటి వారి కోసం, అందాన్ని చూసి ఆకర్షితులు అయ్యే వారి కోసం దేవుడు రాయించిన మాట చూస్తారా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. తీసారమ్మా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. దేంతో పోలుస్తున్నాడు మనుషులందరినీ? గడ్డి. ఏమండి? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. ఎల్లప్పుడూ నిలిచే ప్రభు వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. కానీ ఏమండి, గడ్డిలాగా ఎండిపోయేవాడిని, పువ్వులాగా రాలిపోయేవాడిని మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు. ఏమండి? మట్టిలో కలిసిపోతాడు మనిషిని ఫాలో అవ్వకూడదు మనం. ఎల్లప్పుడూ నిలిచే వాక్యాన్ని ఫాలో అవ్వాలి మనం. అవునా? వాక్యాన్ని ఫాలో అవ్వాలి మనం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మైక్ టైసన్ తెలుసు కదా మీ అందరికీ? ఏమండి? మైక్ టైసన్ మహాబలుడు అని పేపర్లో రాస్తా ఉండేవాడు ఇది వరకు. అతను బాక్సింగ్ ఛాంపియన్, హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్. అతను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అతనంటే ఇది వరకు నాకు చాలా ఇష్టం. ఏమండి? అతను హోలీఫీల్డ్ అనే ఒక వ్యక్తితో తలపడినప్పుడు ఆ రింగులో ఆ హోలీఫీల్డ్ అనే వ్యక్తి చెవి కొరికేశాడు. ఎవరు? మైక్ టైసన్ అనే వ్యక్తి. హోలీఫీల్డ్ అనే వ్యక్తి చెవి కొరికేశాడు ఆ రింగ్లో, ఆ బాక్సింగ్ రింగ్లో. కొరికేసినప్పుడు అతన్ని సస్పెండ్ చేశారు. ఏమంటే ఫైన్ వేశారు. అతనికి $3 మిలియన్ ఎంతో ఫైన్ వేశారు. అయితే అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఆ రింగ్లో అలా చెవి కొరకటం అనేది రాంగ్గా కదా? కానీ నాకు రాంగ్గా అనిపించలేదు. ఎందుకంటే మైక్ టైసన్ అంటే నాకు ఇష్టం. కాబట్టి అతను హోలీఫీల్డ్ అనే అతను చెవి నరికేసినా కూడా నాకు ఏమనిపిస్తుంది? నాకు రాంగ్గా అనిపించట్లేదు. ఎందుకంటే నేను అతని మీద ఏం పెంచుకున్నాను? అభిమానం పెంచుకున్నాను, ఇష్టం పెంచుకున్నాను. కాబట్టి అతను తప్పు చేసినా కూడా అది నాకు తప్పుగా అనిపించట్లేదు. ఈరోజు కూడా చాలామంది బోధకుల మీద అభిమానం పెంచేసుకుని వాళ్ళు తప్పుడు బోధనలు చేస్తున్నా కూడా, వాళ్ళు తప్పుడు పనులు చేస్తున్నా కూడా అది తప్పుగా అనిపించట్లేదు చాలామందికి. అర్థమవుతుందండి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సల్మాన్ ఖాన్ తెలుసు కదా, హిందీ నటుడు.
అతని మీద కూడా నాకు కొంచెం అభిమానం ఉండేది. అతను కూడా కొంచెం బాడీ బిల్డర్ కదా, అతనంటే నాకు ఇది వరకు కొంచెం అభిమానం. అతను ఫుల్గా తాగేసి ఒకసారి కారు మీద వెళుతూ ఫుల్గా తాగేసి ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి కొంతమంది మీదకి కారు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఒకరు ఇద్దరు చనిపోయారు. అప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది ఆ టైంలో. ఏమండి, అతని మీద నాకు అభిమానం ఉంది కాబట్టి అప్పుడు నాకు ఏమనిపించిందంటే అతను చేసింది తప్పు అని అనిపించలేదు. ఎందుకంటే అభిమానం పెంచుకున్నాం కదా మనం. అభిమానం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పు చేసినా తప్పుడు పనులు చేసినా మనకి ఏమనిపిస్తుంది అంటే అది తప్పుగా అనిపిస్తుందండి, అనిపించదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఇప్పుడు వ్యక్తుల మీద ఎప్పుడైతే అభిమానం పెంచుకున్నామో వాక్యం మీద మనకి ఏముండదన్నమాట. ఏమండి, వాక్యం మీద సరైన అవగాహన ఉండదు. అతను ఏం చెప్పినా కూడా రైటే అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా మనం వాక్యం దగ్గర కూర్చుని అది చక్కగా మనం వాళ్ళు చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఏం చేయాలి, పరిశీలన చేయాలి. బెరయా పట్టణస్థులు ఏం చేశారు, పౌలు గారు శీల గారు అంతటి వాళ్ళు చెబితేనే వాళ్ళు ఏం చేశారట, వారు చెప్పుతున్నటువంటి సంగతులు అలాగ ఉన్నవా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశీలించుచూ వచ్చిరి అనే పదం రాయబడింది. కాబట్టి లేఖనాలను ఏం చేయాలి, మనం పరిశీలిస్తేనే మనకు పరమార్థం అర్థమవుతుంది. పరిశీలించకపోతే మనకి విషయం అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జనాలు కూడా ఎలా ఉన్నారంటే అండి, చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక వాక్యపఠనం చేసుకున్నాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజేవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చేసింది. ఏమండి, వచ్చును అని చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం, వచ్చేసింది ఇప్పుడు. ఏమండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపగా సత్యవాక్యాన్ని సహించలేరు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే నచ్చదు చాలా మందికి. ఏమండి, సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, తమకు అనుకూలమైన బోధకులను ఏం చేస్తారట, పోగు చేసుకుంటారు. అంటే తమకు అనుకూలంగా చెప్పే బోధకులు కావాలి, తమకు వ్యతిరేకంగా చెప్పే బోధకులు వద్దు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను ఖండించే సేవకులు వద్దు, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఖండించే గద్దించి బుద్ధి చెప్పే సేవకులు వద్దు. ఎలాంటి వాళ్ళు కావాలి, తమకు అనుకూలమైన బోధకులు కావాలి. వాళ్ళకి తమకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. సత్యానికి చెవినివ్వరట, సత్యం వద్దు. ఏమండి, నిత్య జీవానికి నడిపించే సత్యవాక్యం వద్దు. మరేం కావాలి, మంచి కల్పనా కథలు చెప్పేవాళ్ళు కావాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యకాలంలో సత్యం చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలుసా అండి, మంచి కల్పనా కథలు చెప్పడం మొదలెట్టారు. రీసెంట్గా ఆనంద్ గారు నేను ఈ పక్కనే ఒక ఊరిలో ఒక మీటింగ్ వెళ్ళాం, ఒక 4-5 రోజుల క్రితం. వెళ్తే ఆయన సత్యం చెప్పే సేవకుడని వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక 10 కల్పనా కథలు చెప్పాడు, మంచి కథలు. ఏమండి, కల్పనా కథలు ఒక 10 చెప్పాడు. మాకు చాలా బాధ కలిగింది. ఇంత చలిలో ఇంత దూరం నుంచి మనం వచ్చాము, ఏదో సత్యం చెప్తాడని వచ్చాము, కానీ ఈయన కూడా ఏం మొదలెట్టాడు, కథలు చెప్తున్నాడు ఏంటి అని మాకు చాలా బాధ కలిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు అసత్యం చెప్పేవాడు కథలు చెప్పాడు అనుకోండి, పెద్ద పట్టించుకుంటామండి. సత్యం చెప్పేవాడు కూడా కథలు చెబుతుంటే ఎలా ఉంటుంది, మనకి బాధగా ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అసత్యం చెప్పేవాళ్ళు కథలు చెప్తున్నారు, సత్యం చెప్పేవాళ్ళు కూడా కథలు చెప్తున్నారు. ఇంకా అందరూ కథలు చెప్పడం మొదలెడుతున్నారు అనమాట. అంటే వాక్యం చెప్పటం ఇంకా అయిపోయింది అన్నట్టుగా, ఇంక వాక్యం ఏమీ లేదు అన్నట్టుగా, ఏమంటే ఇంకా అంతా చెప్పేసాం, ఇంకేమీ చెప్పలేమన్నట్టుగా ఈరోజు సత్యం చెప్పిన వాళ్ళు కూడా మంచి కల్పనా కథలు, కాకమ్మ కథలు, కట్టు కథలు, పిట్ట కథలు చెప్పడం మొదలు పెట్టారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ జనాలు కూడా ఎవరిని ఇష్టపడుతున్నారంటే
ఈ కథలు చెప్పే వాళ్ళే ఇష్టపడుతున్నారు. అందుకే కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు, వచ్చేసింది. ఇప్పుడు అందరూ కల్పనా కథల వైపునకు తిరుగుతున్నారు. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలో తెలుసండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన విశ్వాసం దేనిని ఆధారం చేసుకుని ఉండకూడదో, దేన్ని ఆధారం చేసుకుని ఉండాలో పౌలు గారు చెప్పారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. పౌలు గారు చెప్తున్నారు, మీ విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని ఉండాలంటే మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనుష్యుల జ్ఞానం చెప్తూ ఉంటారు కొంతమంది, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ సొంత జ్ఞానాన్ని జోడించి ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు. అందుకే మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి మన విశ్వాసం? మన విశ్వాసం దేన్ని బట్టి ఉండాలి? దేవుని శక్తిని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉండాలి. మనుషులు చెప్పే కథలను బట్టి కాదు, మనుషులు చెప్పే పిట్ట కథలను బట్టి కాదు. ఏమండి, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. నేను మాట్లాడినా, మీకు సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. పౌలు గారు ఎక్కడా కూడా మంచి జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పలేదు పౌలు గారు. ఏమండి, ఈరోజు సేవకులను చూడండి, మంచి మంచి తీయని మాటలు చెప్తూ ఉంటారు. ఏమండి, విశ్వాసులకు ఎక్కడ నొప్పి కలగకూడదు, విశ్వాసులకు ఎక్కడ కూడా బాధ కలగకూడదు, విశ్వాసులు ఎక్కడ కూడా నొచ్చుకోకుండా మంచి మంచి తీయని మాటలు చెప్పి వాళ్ళని చక్కగా ములం చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. ఏమండి, చక్కగా మేగుతూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడైనా బాధపడకుండా వాళ్ళని చక్కగా వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికే వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక బోధకుడు బోధిస్తే వాళ్ళ బ్రతుకులు మారేలాగా ఉండాలి. ఏమండి, వారిలో ఉన్నటువంటి ఆ లోపాలను పాపాలను సరి చేసుకుని దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేలాగా బోధించాలి. కానీ ఈరోజు తీయని మాటలు, కల్పనా కథలు, కాకమ్మ కథలు ఎక్కువైపోయినాయి ఈరోజు సంఘాల్లో. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే భక్తి లేకుండా పోతుంది, అందుకే భయం లేకుండా పోతుంది, అందుకే విశ్వాసం సన్నగిలిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది ఈరోజు. దేన్ని బట్టి అంటే బోధలు సరిగా లేవు ఈరోజు. ఏమండి, ఈ మధ్యన ఎవరో పాస్టర్ గారు వచ్చారు కొత్తగా. ఆయన ఓ పాట పాడుతున్నాడు. ఏమనంటే కోయి కోయి అంటున్నాడు. ఏమండి, కోయి కోయి కోండి కోయి అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలోకి రంగప్రవేశం చేసి క్రైస్తవ్యాన్ని నాశనం చేసేసారు ప్రియులారా. ఏమండి, ఆవిడెవరు, ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా భయంకరమైన పాటలు పాడుతుంది. ఐటమ్ సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి పాటలు పాడుతుంది ఆవిడ. ఏమండి, ఆవిడ ఏసేమో నా ప్రియుడు, నేనేమో ఆయన ప్రియురాలు అంటుంది. నా రూట్ మారింది, నా స్టైల్ మారింది అంటుంది. చూసారా, ఇలాంటి వాళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నారు ఈరోజు చాలామంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి వాళ్ళందరూ వల్ల ఈరోజు క్రైస్తవ్యం ఏమైపోతుంది? రోజు రోజుకి విలువ లేకుండా పోతుంది. అంతేనండి, విలువ పెరుగుతుందా, విలువ తగ్గిపోతుందా? విలువ తగ్గిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెననియు తీయని మాటలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. పౌలు గారు ఏమి వినియోగించారట? ఏమి వినియోగించారంట పౌలు గారు? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని శక్తి ఎంత గొప్పదో చెప్పాలి. ఆ శక్తిని అర్థం చేసుకున్నటువంటి విశ్వాసులు ఆ శక్తి మీద ఆధారపడతారు, ఆ శక్తిని ఆశ్రయిస్తారు. అంతేగాని నువ్వేదో నీ వైపు తిప్పుకోవడానికి, నీ దగ్గరికి రప్పించుకోవడానికి జ్ఞానయుక్తమైన తీయని మాటలు, కల్పనా కథలు, కాకమ్మ కథలు ఎప్పుడు కూడా
చెప్పకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు, విశ్వాసుల్ని తమను ఫాలో అయ్యేవారుగా చేసుకుంటున్నారు. అసలు మనం ఎవరి వారిగా ఉండాలో తెలుసా అండి? మనం అందరం ఎవరి వారిగా ఉండాలో చూస్తారా? రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనమందరం అసలు ఎవరి వారిగా ఉండాలంటే, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు కలిసి ఉంటాయి. అయితే లాస్ట్ నుంచి 3వ లైన్ చూడండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మనం ఎవరి వారిగా ఉండాలి? యేసుక్రీస్తు వారిగా ఉండాలి. ఏమండి? పలానా వారిగా ఉండకూడదు. మనం ఎవరి వారిగా ఉండాలి? నేను యేసుక్రీస్తు వారిగా ఉండాలని చెప్పి మనల్ని పిలుచుకున్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం యేసుక్రీస్తు వారిగా ఉండాలి తప్ప వ్యక్తుల్ని ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. క్రీస్తుకు ఫాలోవర్స్గా ఉండాలి మనం, అంతే కదండి? క్రీస్తుని ఫాలోవర్స్గా ఉండాలి, వాక్యానికి ఫాలోవర్స్గా ఉండాలి. మనం మనుషులకు మనం ఫాలోవర్స్గా ఉండకూడదు. అలా ఉంటే మనం నష్టపోతాం, నరకానికి పోతాం. ఎందుకంటే మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? మన ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి ఉంది. అందుకే యాకోబు రాసిన పత్రికలో 1:21, యాకోబు గారు రాసిన పత్రిక 1:21, ఎందుకనగా చూడండి అందరూ, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. మన ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. వాక్యాన్ని ఫాలో అవ్వాలి మనం, వాక్యాన్ని అనుసరించాలి మనం, క్రీస్తుని అనుసరించాలి మనం, వ్యక్తుల్ని అనుసరించకూడదు. ఎందుకంటే ఈరోజు సత్యం చెప్పినోడే రేపు అసత్యం చెప్పడానికి గ్యారంటీ ఏముంది? ఈరోజు అసత్యం చెప్పినోడే రేపు సత్యం చెప్పడానికి గ్యారంటీ ఏముంది? ఈరోజు వాక్యానుసారంగా బ్రతికినోడే రేపు వాక్యానికి విరుద్ధంగా బ్రతకడానికి గ్యారంటీ ఏముంది? అవునా కదండి? ఎప్పుడు ఎవడు ఎలా మారతాడో తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక అబద్ధ బోధకుని చూశాను నేను. ఏమన్నా, అతను మన దేశానికి చెందినవాడు కాదు, అతను భయంకరమైన అబద్ధ బోధలు చేసేవాడు. స్టేజ్ మీద డ్యాన్స్ చేసేవాడు, అతను రకరకాల విన్యాసాలు చేసేవాడు, భయంకరమైనటువంటి అబద్ధ బోధ చేశాడు. తర్వాత అతను తెలుసుకున్నాడు, నేను చేసేదంతా వాక్యానుసారం కాదు అని తెలుసుకుని అతను బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఇంతవరకు నేను చేసిందంతా పచ్చి మోసం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చెప్పిందంతా అబద్ధ బోధ, నేను చేసిందంతా కూడా వాక్యానికి విరుద్ధమైంది చేశాను, ఇక మీద నేను ఆ విధంగా చెయ్యను అని చెప్పి మారాడు. అలా ఎప్పుడు ఎవరు ఎలా మారతారో తెలీదు. సత్యంలో ఉన్నవాడు అసత్యంలో వెళ్ళిపోవచ్చు, అసత్యంలో ఉన్నవాడు సత్యంలోకి రావచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యక్తుల్ని ఫాలో అవ్వకూడదు. ఎవరిని ఫాలో అవ్వాలి? మనం వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాక్యమే మన ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. వాక్యానికి మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తులకి ఎప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. అయితే మరి వ్యక్తి ముఖ్యం కాదా అని మీకు డౌట్ రావచ్చు. బోధించేవాడిని పక్కనెట్టేద్దామా? బోధించేవాడు కూడా ముఖ్యమే. ఎందుకంటే బోధించేవాడు లేకపోతే వినేవాడు ఎక్కడ ఉంటాడు? వినేవాడు లోకంలో ఉంటాడు కదండి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువారు లేకుండా వారిట్లు విందురు. తీసారా? రోమిలికి రాసిన పత్రిక 10:14, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. విశ్వసించాలంటే, ప్రార్థన చేయాలంటే విశ్వసించాలి. ఏమండి? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవారు లేకుండా వారిట్లు విందురు. ప్రకటించేవారు లేకపోతే వినేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ప్రకటించే వాళ్ళు కూడా ఉండాలి. విందురు. ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ఇందురు. అంటే ప్రకటించేవారు కూడా ఉండాలి. ఏం ప్రకటించేవారు? సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉండాలి, అసత్యాన్ని ప్రకటించేవారు కాదు. ఏమండి? సత్యాన్ని ప్రకటించే సేవకులు కావాలి సమాజానికి. అసత్యాన్ని ప్రకటించే సేవకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరాలన్నాడు చూడండి కింద.
ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు అన్నాడు. కాబట్టి ప్రకటించేవారు ఉండాలి, అంటే బోధించేవారు ఉండాలి, సేవకులు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలంటే సత్యాన్ని బోధించే వాళ్ళై ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళై ఉండాలి, ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళై ఉండాలి. కల్పనా కథలు, కాకమ్మ కథలు, తీయని మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు చెప్పేవాళ్ళు అయి ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులను. కనుక బోధించే వ్యక్తి ముఖ్యమా, బోధ ముఖ్యమా అంటే బోధ ముఖ్యం మనకు ముఖ్యంగా. తర్వాత సత్యాన్ని చెప్పే బోధకులు ముఖ్యం. అర్థమవుతుందా? మొట్టమొదటిగా బోధ ముఖ్యమే. ఆ బోధ సత్యాన్ని చెప్పే బోధకులు ముఖ్యమై ఉండాలి. అంతేగాని అసత్యం చెప్పే బోధకులు మనం ఎప్పుడు కూడా పరిగణలోనికి తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగా పరలోకానికి వెళ్ళరు, వాళ్ళని అనుసరించే వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు. సత్యం చెప్పేవాడు పరలోకానికి వెళ్తాడు, సత్యం చెప్పేవాడు చెప్పే సత్యాన్ని అనుసరించేవారు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బోధ ముఖ్యమే, సత్యం చెప్పే బోధకులు కూడా ముఖ్యమే. అసత్యం చెప్పే బోధకులు మనకు ముఖ్యం కాదు. కాబట్టి అందరూ కూడా సత్యాన్ని ఫాలో అవ్వాలని, సత్యాన్ని చెప్పే బోధకులను అనుసరించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి. మరి బోధ ముఖ్యమా, బోధించే బోధకుడు ముఖ్యమా అని అంశం మీద కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. మరి బోధే మమ్మల్ని పరలోకానికి నడిపిస్తుందని, వాక్యమే మా ఆత్మలు రక్షిస్తుందని, బోధకుడు మమ్మల్ని పరలోకానికి నడిపించడని, కేవలం అతను ఒక పరిచారకుడని, మరి సత్యం చెప్పే బోధకుల్ని అభిమానించాలని, సత్యం చెప్పే వారిని మాత్రమే అనుసరించాలని, అసత్యం చెప్పే వారిని అనుసరించకూడదని, వారి మీద అభిమానం పెంచుకోకూడదని, వారు చెప్పేది సత్యమా అసత్యమా కూడా గ్రహించుకోవాలని కొన్ని మాటలు మేము ఆలోచించాము తండ్రి. విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే నిత్యరాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.